ఇక్కడ ఇంతవరకు ఎంతోమంది పెద్దవాళ్ళందరూ ప్రెసిడెంట్గా చేశారు, సెక్రటరీలుగా చేశారు, చాలామంది ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లారు, ఇండస్ట్రీని కాపాడారు. ఇప్పుడు వచ్చిన నేను కూడా అందులో వైస్ ప్రెసిడెంట్, ఇప్పుడు కూడా ప్రెసిడెంట్. కానీ ఇప్పుడు వాళ్ళకి అలా లేదు. ఇది ఒక గవర్నమెంట్ బాడీ. మనం ఏ రిప్రజెంటేషన్ ఇవ్వాలన్నా గవర్నమెంట్కి ఛాంబర్ ద్వారానే వెళ్ళాలి. నా ఇండివిజువల్గా వెళ్ళి ప్రొడ్యూసర్గా వెళ్ళి నేను వెళ్తే కుదరదు. ఎందుకంటే ఈవెన్ 2 రాష్ట్రాల మధ్య కూడా ఛాంబర్ వ్యక్తి వాళ్ళని రిప్రజెంట్ చేస్తారు. వాళ్ళకి కావాల్సిన చిన్న నిర్మాతలు కానీ పెద్ద నిర్మాతలు కానీ ఏదైనా సరే. ఈ బాడీ మనకి సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్లో అఫిలియేషన్ ఉంది. అంటే 4 స్టేట్కి సంబంధించి మనం అందులో మెంబర్స్. అలానే ఈ బాడీ మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇక్కడ ఇది ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో మెంబర్స్. అంటే ఇది ఒక ఛాంబర్ ఆఫ్ కామర్స్ లాంటిది. ఇది ఇండివిజువల్ కాదు, మనం వస్తాం వెళ్ళిపోతూ ఉంటాం. ఇటువంటి బాడీలో 24 నెలలు 2 ఇయర్స్కి ఎలక్షన్స్ జరుగుతాయి. ప్రతి సంవత్సరం 4 క్రాఫ్ట్ అంటే 4 వర్షాలు ఉన్నాయి. ప్రెసిడెంట్ ఇది మన ప్రొడ్యూసర్సు, స్టూడియో సెక్టారు, తర్వాత డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ వాళ్ళు ఒక్కో సంవత్సరం ప్రెసిడెంట్గా ఉంటారు. ఇటువంటి దాన్ని మేము 23వ నెలలో ప్రతి సంవత్సరం నెక్స్ట్ ఎలక్షన్ తారీఖు జనరల్ బాడీని పెడతాం. అప్పుడే వాళ్ళు మార్చాలని చూస్తే కుదరదు అని చెప్పి 24 కంపల్సరీగా పెట్టండి అంటే పెడతామని చెప్పి చెప్పకుండా 24 మీటింగ్ ఇక్కడ జరగాల్సి ఉంటే దీన్ని తీసుకెళ్ళి తిరుపతి తీసుకెళ్లారు. ఎందుకంటే ఇక్కడ వచ్చి జనాలు గొడవ చేస్తున్నారు. ఇక్కడ లోకల్ తెలంగాణలో ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ ఏదో ఆడ ఇది చేశారు, అవి పెట్టలేదు అని ఇక్కడ భయపడిపోయి తీసుకెళ్ళి ఆడబెట్టారు. అక్కడికి ఎవరు రారనుకున్నారు. అక్కడికి ఎఫ్డీసీ చైర్మన్గా ఆయన మా మెంబరే దిల్ రాజు గారు వాళ్ళందరం కలిసి వెళ్ళాం. రామని అనుకున్నారు. ఎందుకంటే తిరుపతిలో ఒకసారి జరుగుతుంది. అది ఆ 3 నెలల ముందలే పెట్టారు. మళ్ళీ అందరం వెళ్ళి అక్కడ నిలేసాం. ఏంటిదని లేదండి, డెఫినెట్గా ఎలక్షన్ పెడుతున్నాం, మీకు అసలు అధికారం లేదు, అయిపోయింది, మన టైం అయిపోయింది అంటే పెట్టేస్తున్నాం సార్, రేపు 30 ఎలక్షన్ పెట్టేస్తున్నాం అని చెప్పారు. అనౌన్స్ చేశారు. అనౌన్స్ అయిపోయింది. ఇక్కడికి వచ్చాం. రాగానే ఏమైపోయింది, వెంటనే పంపించాలి, పంపలా. ఈ లోపల గొడవలైనవి. ఏది వేజెస్ దీని మీద దాన్ని లాగారు లాస్ట్ దాకా లాగారు. ఈ నెల అంతా వేజెస్ మీద అయిపోయామండి, అందువల్ల ఇది పెట్టలేదు అని మళ్ళీ మీటింగ్లో గొడవ పెట్టాం. అసలు మీ టైం అయిపోయింది, ఈ నెలతో అయిపోయింది, ఇంకా మీరు ఎలా ఉంటారు లాస్ట్ మంత్ అంటే లేదు దీనివల్ల వేయలేదండి, మళ్ళీ డేట్ పెడుతున్నామండి అని అన్నారు. ఏ డేటు అన్న 21 రోజులు టైంతో పెట్టాలి. నేను 21వ తారీఖు పెట్టమని లేదండి పండగలన్నీ ఉన్నాయి, అందువల్ల 21 కాదు 30వ తారీఖు మంచి రోజు అని చెప్పి ఈసీ మీటింగ్లో మళ్ళీ 30వ తారీఖు అని పెట్టారు. సరే ఓకే పెట్టేశారు అని చెప్పేసి అంటారు. ఈ లోపల నేనేం చేశాను, లాస్ట్ ఎలక్షన్ ముందల ఇమీడియట్గా మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. తుమ్మల నాగేశ్వరరావు గారు అనుకొని అక్కడికి వెళ్ళాం. ఆయన ఇమీడియట్గా లెటర్ రాశారు, ఇమీడియట్గా ఎలక్షన్ జరిపించండి. తర్వాత తెలిసింది అది కోఆపరేటివ్ కాదు, ఇది రిజిస్టార్ ఆఫ్ కంపెనీస్ అని. నెక్స్ట్ వెంటనే ఆ సెక్రటరీని కలిశాను, ఆయనకి రిప్రజెంటేషన్ ఇచ్చాను. ఆయన ఇస్తే ఆయన అన్నారు మినిస్టర్ గారికి కూడా చెప్పాలన్నారు. మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఆయనకి ఇచ్చా. ఆయన నేను చేస్తాను. అక్కడి నుంచి ఒక లెటర్ రాశారు డిఆర్ఓకి. కండక్ట్ చేయాల్సిన బాధ్యత అంటే చిట్ ఫండ్స్ కానీ ఎనీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ చేయాల్సింది, ప్రతి నెల చేస్తున్నారా లేదని చూడాల్సింది డిఆర్ఓ దగ్గర నుంచి. వాళ్ళు లెటర్ రాశారు. తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను. సార్ ఇలా ఉంది ప్రాబ్లము, మీరు ప్రతిదానికంటే ఆయన పిలిచారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రెసిడెంట్ని చైర్మన్ సెక్రటరీని రమ్మంటే వాళ్ళు రాలా, మేము వైజాగ్లో ఉన్నాం సార్ పని మీద వస్తామన్నారు. మళ్ళీ తర్వాత ఇంకో రోజు రాలా, అది టైం అయిపోయింది. అక్కడి నుంచి నేను ఈ 4 తర్వాత ఎఫ్డీసీ చైర్మన్కి వెళ్ళాను, ఆయన ఇన్వాల్వ్ అయ్యారు. ఎఫ్డీసీ సెక్రటరీ ఇన్వాల్వ్ అయ్యారు. నాకు లెటర్స్ రాస్తున్నారు గవర్నమెంట్ నుంచి, మేము ఆల్రెడీ యాక్షన్ తీసుకోమన్నాం అని చెప్పేసి అవి వచ్చినాయి నా దగ్గర. దానికి ఆన్సర్ లేవు. అయిపోయినాక మొన్న 30వ తారీఖు నిన్న 30వ తారీఖు పండుగలు ఉన్నాయంటే లేవు అన్నారు. ప్రెసిడెంట్ అనే వ్యక్తి ఓన్లీ ఈసీ ఏదైతే చెప్పుద్దో అది సెక్రటరీ రన్ చేయాలి. ప్రెసిడెంట్కి అధికారం లేదు, ఆయన కండక్ట్ చేయడానికి బాధ్యత. సో ఆయన చెయ్యాలని ఉన్నా కూడా వీళ్ళు కాదని చెప్తున్నారు. అది అయిపోయినాక నేను అడిగాను, మరి 20 రోజుల ముందర పంపించాలి కదా, పంపలేదని. లేదండి కొంచెం ఇదండి మనం 12వ తారీఖు పెడదామండి అన్నాడు. పండగ వచ్చింది దసరా అన్నాడు. ఇది ముందలే తెలుసు కదా, సెక్రటరీగా నేను చేసా, సెక్రటరీగా 2 టైమ్స్ చేశా. ఇలా పండగ వచ్చింది కదా ముందర పెట్టుకోవాలి కదా అంటే లేదండి అది మర్చిపోయామండి 12వ తారీఖు పెడుతున్నాం అన్నారు. వచ్చే నెల 12వ తారీఖు. సరేలే అని చెప్పాను. నేను 3 రోజుల నుంచి అడుగుతాను, కాదు ఇక్కడ కాదు విజయవాడ అన్నారు. విజయవాడ ఎలా పెడతారు, హెడ్ బాడీ ఇక్కడ చేయాలని చెప్పాను. చేస్తాను, నాకు రోజు అడుగుతున్నా. 3 రోజుల నుంచి వెళ్తున్నాను ఆఫీస్కి. ప్రెసిడెంట్ ఉండరు, సెక్రటరీ ఉండరు, ఎవరు ఉండరు, టైంకి ఉండరు. మేము వెళ్ళినా వచ్చేసి మేము వెళ్ళిపోయినాక వెళ్తారు. ఎందుకు వెళ్తారు, ఉంటే ఏం సమాధానం చెప్పాలో తెలియదు నాకు. మరి నేను ఆ మాట అంటాం కూడా కరెక్ట్ కాదు, వెళ్తారు. సో మళ్ళీ ఇప్పుడు వెళ్ళా, ఇక్కడ జరుగుతుంటే ఏం మాట్లాడదామని చెప్పి వెళ్ళి అడిగా, ఏమయ్యా చెప్పారా అన్న. లేదు చెప్పారు సార్, వచ్చే నెల 26వ తారీఖు పెట్టారు. 26వ తారీఖు పెడుతుంది. ఈసీలో మీరు ఒకసారి ప్రామిస్, అసలు మనకు అధికారం లేదు. 24 నెలలు అయిపోయింది, 3 నెలలు గడిచిపోయింది. 24 నెలల్లో డిసైడ్ అయితే జనరల్ బాడీ ఓకే చేస్తే అప్రూవల్ ఉంటుంది. ఆ జనరల్ బాడీ టైం అయిపోయింది. ఇప్పుడు ఉద్యోగులుగా రిటైర్ అయిపోతారు.
రిటైర్ అయినాడు మరుసటి రోజు వెళ్ళి వాడి ఆఫీస్లో కూర్చుంటాను, నేను రిటైర్ అయినా నేను ఇక్కడే కూర్చుంటానంటే చెల్లుద్దా? లేదు మన ఈసీ మెంబర్లు అనుకున్నా మేము పెట్టేస్తామంటే చెల్లుద్దా? ఇప్పుడు ఉన్నారు ఇక్కడ గవర్నమెంటే ఉంది, అంటే నేను ఏ గవర్నమెంట్ క్రిటిసైజ్ చేయట్లా. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది, మంత్రులు అందరూ ఉన్నారు, మనతో డిసైడ్ అయిపోయి మనం కూడా నెక్స్ట్ 5 ఏళ్ళు మనమే రందాం అంటే కుదురుద్దా? ఊరుకుంటారా? అలానే చంద్రబాబు గారు నాకు 165 ఉండే నేను ఇక్కడే ఉంటానంటే కుదురుద్దా? ప్రజాస్వామ్యంలో ఉన్నావా లేకపోతే మన ఇంట్లో నీ సొంత ఆఫీస్లో జరుగుద్ది, నీ సొంత ఇంట్లో జరుగుద్ది, నీ వ్యాపారంలో జరుగుద్ది. అంతేగాని ఒక గవర్నమెంట్ అపెక్స్ బాడీ ఇది, గవర్నమెంట్ ఏ రిప్రజెంటేషన్ ఉన్నా మనం ఇవ్వాలి. వీళ్ళే సరిగా లేకపోతే వీళ్ళు ఇచ్చే రిపోర్ట్స్ మనం చెప్పిన ఏమి ఇస్తారో, వీళ్ళకి ఏం కావాలో అవి రాసి పంపించుకుంటారు, ఆ పనులు చేస్తారు. అదే మళ్ళీ తెలుసుద్ది. నేను యాజ్ ఎ వైస్ ప్రెసిడెంట్గా నాకు తెలియాలి. నేను కూడా దాంట్లో ఏ రోజు పిలవాలా, నేను పిలిచినా కూడా ఓన్లీ ఎగ్జిక్యూటివ్ సినిమాలు తీసేవాళ్ళే రండి వాళ్ళ మీటింగ్ అంటారు. నేను సినిమాలు తీసి మానేసి ఉండొచ్చు, అలా కాదు కదా. మీరు ఇక్కడే గౌరవం ఉంచకుండా మీరేమి ఇస్తారని ఎలా నమ్ముతాం? ఇప్పుడు ఇంకో 1 ఇయర్ లాగుతాం. అంతకుముందు జరిగింది, ఇంకోసారి జరిగింది. ఎప్పుడు జరిగింది? కరోనా వచ్చినప్పుడు జరిగింది, కరోనా టైంలో జరగల. అలానే 2 బైఫర్కేషన్ అప్పుడు జరిగింది. అప్పుడు ఎందుకంటే ఈ గవర్నమెంట్ మా ఇది ఉంది పొజిషన్, తర్వాత చేద్దాం సరే అయిపోయింది. దాన్ని వాళ్ళు తీసుకోకూడదు. ఆ రోజు ఎవరు అబ్జెక్ట్ చేయాలి, అందరూ ఒప్పుకున్నారు. ఈసారి మేము అందరూ అబ్జెక్ట్ చేసాం, వద్దు మీరు ఎలక్షన్ చేసి గెలవండి, మీరే ఉండండి, మేము ఎవరు నిలబడం. మాకే ఇప్పుడు హ్యాపీ, నేను కూడా కూర్చుంటే సంవత్సరం ఉండొచ్చు. అది కాదు కదా. మనమే ఒక ప్రజాస్వామ్యం కాపాడపోతే మనం పోయి ఏం రిప్రజెంటేషన్ ఇస్తాం? ఎవడైనా క్వశ్చన్ చేస్తాడు, అసలు మీకు రైటే లేదు, మీరు ఎందుకు ఫాలో అవ్వాలి? మనకి సినిమా టికెట్లు కావాలంటే పెంచాలంటే మళ్ళీ దానికి వెళ్తామా? టైం ఉంటుందా? లేదు మనకి ఏదైనా సమస్య వచ్చిందంటే దానికి టైం ఉంటుందా? మరి ఈ ఆర్గనైజేషన్ నడపాలి కదా. నీ ముందర పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి వెళ్ళారు కదా. ఇది జరుగుతుంది. దానికోసం నేను ఇప్పుడు అడిగి వచ్చా లోపల వెళ్ళి, లేదండి అన్న పెట్టండి, మీరు వచ్చి ఇవాళ నాకు కుదరదండి రేపు వస్తానండి. రేపు కాదండి, మీరు ఊళ్ళోనే ఉన్నారు కదా, వచ్చి మాట్లాడండి, చెప్పండి. మీరు ఈసీలో చెప్పిన నిలబడపోతే ఇక ఎలా తీసుకుంటాం దీన్ని? దీనికోసం వీళ్ళు పెడతామంటే నేను వద్దు అన్నా. ఫ్రాంక్లీ స్పీకింగ్, ఇది మన రోడ్డు మీదకి వెళ్ళకూడదు. ఇప్పుడు ఆల్రెడీ సినిమా ఏదైనా తప్పు చేస్తే సినిమా వాడు అంటారు, మందు ఎక్కడైనా దొరికిందంటే సినిమా వాడు అంటారు, లేకపోతే ఏదైనా జరిగితే ఈ సినిమా నటి అంటారు. ఈ రకంగా మన గబ్బు పడుతుంటే ఇప్పుడు దీన్ని ఎన్ని వస్తాయో నాకు తెలియదు. నేను అనేది మనం ఇక్కడ ఒక గౌరవంగా ఉండి ఒక నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన మన చోట మన స్వలాభం కోసం మన దేనికోసం రన్ చేస్తూ ఉంటే ఎంతవరకు కరెక్టు? మీరు ఇన్ని క్వశ్చన్స్ చేస్తారు, అందరూ ప్రశ్నలు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అక్కడేదో జరిగితే ఇంత లాగుతారు కదా. మరి దీని గురించి 3 నెలల నుంచి రాస్తున్నాం. దయచేసి సీనియర్ పత్రికలు మిమ్మల్ని అడుగుతున్నా, మీరు మమ్మల్ని క్వశ్చన్ చేయండి. ఆ బాధ్యత లేదు. ఆ సీట్లో ఎవరెవరిని చూశారు మీరు? ఎంఎస్ రెడ్డి గారు ఒక ఆయన అంటాడు, ఆయన అసలు ఎంఎస్ రెడ్డి గారు మెంబర్ కాదండి, ఆయన ఇచ్చారని అన్నారు ఈ ప్రెసిడెంట్ గారు. ఒకసారి నేను అన్న ఎంఎస్ రెడ్డి గారు ప్రెసిడెంట్, ఆయన స్టూడియో ఓనరు, ఆయన పేరు ఆయన కొడుకు పేరు మీద పెట్టి ఉంచాడు శ్యామ్ మీద. అంత మాత్రం ఆ రోజుల్లో ఈ లేవు. పద్మలయ ఉండండి, రామనాయుడు గారు ఉండండి, పెద్దవాళ్ళు ఇండస్ట్రీ కోసం వచ్చారు. ఇక్కడ ఈ పోస్ట్లో ఉందామని కాదు, వీళ్ళకి కావాలి, వాళ్ళకెందుకు? ఇలా మాట్లాడితే ఆ గౌరవం ఏమవుతుంది? అది బాధ, వేరేం లేదు. ఇప్పుడు నేను సినిమాలు మానేసా, సినిమాలు నటించడం